హలో ఎవ్రీవన్. చాక్లెట్ సిస్ట్ గురించి విన్నారా అండి ఎప్పుడైనా? ఇదేదో తింటే యమ్మీగా ఉండే చాక్లెట్ అయితే కాదండి. చాలా పెయిన్ఫుల్గా ఉండే ఒక రకమైన సిస్ట్ కొంతమంది లేడీస్లో డెవలప్ అవుతుంది. ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాము. ఆ కండిషన్లో డెవలప్ అయ్యే సిస్ట్లని చాక్లెట్ సిస్ట్ అంటాం. సో దీనికి ఎందుకు ఈ పేరు వచ్చిందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కొంతమంది లేడీస్లో ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ ఎలా అయితే బయటకి పీరియడ్స్ అయ్యి బ్లడ్ ఫ్లో అవుతుందో లోపల కూడా వీళ్ళకి కొన్ని ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అండ్ రియాక్షన్స్ జరుగుతూ ఆ ఓవరీస్లో కొన్ని పాయింట్స్ దగ్గర అదంతా కూడా ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఒక సిస్ట్ కింద ఫామ్ అయ్యి ఆ బ్లడ్ కలెక్షన్ అనేది ఎవ్రీ మంత్ లోపల కూడా ఓవరీస్లో కలెక్ట్ అవుతూ ఆ బ్లడ్ కొన్ని రోజులకి దాని కలర్ చేంజ్ అయిపోయి ఒక చాక్లెట్ కలర్లోకి అవుతుంది. సో ఇటువంటి సిస్ట్లు ఉన్న లేడీస్కి ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి సిస్ట్లో. అటువంటప్పుడు మేము వాటిని రిమూవ్ చేయడానికి సర్జరీ చేసినప్పుడు త్రూ లాప్రోస్కోపీ ఆర్ ఓపెన్ వాటిని కనుక మనం ఓపెన్ చేస్తే దాని నుంచి ఒక థిక్ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ లిక్విడ్ బయటకు వస్తుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ చాక్లెట్ అనమాట. సో అందుకని ఈ పేరు వచ్చింది. సో దిస్ ఈస్ వెరీ పిటీ థింగ్ ఫర్ దట్ లేడీ. వాటిని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ యొక్క మిగిలిన లక్షణాల గురించి కూడా మాట్లాడాము. అండ్ మన నెక్స్ట్ వీడియోస్లో వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఇస్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.